నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇండి కూటమి లేదా కాంగ్రెస్ పార్టీ రకరకాలుగా మోదీ సర్కార్ను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తోంది, రకరకాల విమర్శలు చేస్తోంది. అయినప్పటికీ కూడా ఇలా చేసిన ప్రతిసారి కూడా ఎదురు దెబ్బ తగులుతోంది ఇండి కూటమికి లేదా కాంగ్రెస్ పార్టీ. తాజాగా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ ఈవీఎంల గురించి మాట్లాడుతూ ఈవీఎంలను తప్పుపట్టాల్సినటువంటి అవసరం లేదు అని ఆయన మాట్లాడడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీలోనే అంతర్గతంగా ఒక్క మాట మీద ఆ పార్టీ నాయకులు ఉన్నట్టుగా కనిపించడం లేదు. ఈవీఎంల గురించి గతంలో చాలామంది నాయకులు మాట్లాడారు. వీటన్నిటి గురించి త్వరలో ఢిల్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. తాజా రాజకీయ పరిస్థితులు, పరిణామాలు, వీటి ప్రభావం ఢిల్లీ ఎన్నికలపై ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది, వీటి మీద బ్రీఫ్గా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు నేషనలిస్ట్ హబ్ NHTV ఫౌండర్ CEO సాయికృష్ణ గారు. సాయికృష్ణ గారు నమస్తే అండి. నమస్తే. ఈ 7 నెలల నుంచి కూడా మనం చూస్తున్నాం, రకరకాల విమర్శలు చేస్తున్నారు. అసలు ఈ ప్రభుత్వం 6 నెలలు ఉండదు, సంవత్సరం కంటే ఎక్కువ ఉండదని విమర్శలు చేశారు. ప్రతిదీ బెడిసి కొడుతోంది, వాళ్ళ అంచనాలు తప్పుతున్నాయి. సో తాజాగా సందీప్ దీక్షిత్ చేసినటువంటి కామెంట్ని మీరు ఎలా చూస్తారు? అంటే కాంగ్రెస్ పార్టీలోనే డిఫరెంట్. యాక్చువల్లీ కాంగ్రెస్ పార్టీలో చాలాసార్లు కాంగ్రెస్ సిస్టమ్ ఏదైతే కొన్ని ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఏదైతే ఎజెండా తీసుకుంటారో, రాహుల్ గాంధీ గారి ఎజెండాకు విరుద్ధంగా వ్యవహరించినటువంటి కాంగ్రెస్ నాయకులు అనేక మంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఈవీఎం అన్నారు. ఈవీఎంలో ట్యాంపర్ చేసి లేదా ఈవీఎంలను ద్వారానే బీజేపీ గెలుస్తోంది అనేది కాంగ్రెస్ ఆరోపణ. అది కేవలం బయట ఇచ్చిన ఆరోపణ కాదు, ఎలక్షన్ కమిషన్ మీద కూడా ఆరోపణలు చేశారు. ఎలక్షన్ కమిషన్ కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. అండ్ ఈవీఎంలను మేము విశ్వసించే పరిస్థితిలో లేము అని స్పష్టంగా వాళ్ళ అఫీషియల్ స్టేట్మెంట్సే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ నుంచి. మొన్నటి హర్యానా ఎలక్షన్స్, ఈవెన్ మన మహారాష్ట్ర ఎలక్షన్స్ తర్వాత కూడా ఇదే జరిగింది. దానికి ఎలక్షన్ కమిషన్ కూడా వివరణ ఇచ్చింది. అండ్ వాళ్ళు ఎన్నోసార్లు ఈవీఎంలు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయి, వాటికి సంబంధించి ఎంత సెక్యూర్డ్ గా ఉన్నాయి అనేది వాళ్ళు చాలా సార్లు వివరిస్తూనే ఉన్నారు. బట్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈవీఎంలు అనేది ఒక నెపాన్ని వాళ్ళ ఫెయిల్యూర్కి ముందు పెట్టడం అనేది ఆనవాయితీగా చేసుకుని వచ్చింది. బట్ వాళ్ళు అదే విషయం తెలంగాణకు అప్లై చేయలేదు. తెలంగాణలో ఈవీఎంలు మరి అదే ఈవీఎంలతో గెలిచారు కదా, తెలంగాణ రాష్ట్రం గెలిచారు కదా, కర్ణాటకలో గెలిచారు కదా, గతంలో మధ్యప్రదేశ్ గెలిచారు, ఛత్తీస్గఢ్ గెలిచారు, రాజస్థాన్లో కూడా గతంలో గెలిచారు కదా, అప్పుడు కూడా ఈవీఎంలే ఉన్నాయి. సో తర్వాత ఓడిపోయినప్పుడు మాత్రం ఇలా మాట్లాడుతున్నారు అనేది బీజేపీ పదే పదే వారు చెప్తూ వస్తోంది. ఈ క్రమంలో సందీప్ దీక్షిత్, ఎవరైతే మీరు ఇందాక అన్నట్టుగా షీలా దీక్షిత్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి సీనియర్ నాయకురాలైనటువంటి షీలా దీక్షిత్, కాంగ్రెస్ పార్టీ తరఫున ఢిల్లీని ఏలినటువంటి చివరి ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ తనయుడే ఈ వ్యాఖ్య చేయడం అనేది చాలా కీలకం. అండ్ ఈవీఎంలను తప్పుపట్టే విషయంలో దాన్ని ఆయన విమర్శిస్తూనే మాట్లాడారు. అండ్ ఆయన అన్నమాట కూడా చెప్తున్నాడు, ఐ డోంట్ బిలీవ్ ఈవీఎం మ్యానిపులేషన్ ఈజ్ పాసిబుల్ బట్ బ్యాలెట్ పేపర్ రిగ్గింగ్ ఈజ్ I have seen it myself అన్నాడు. ఈవీఎం విషయంలో నాకేం మ్యానిపులేషన్ జరుగుతాయనేది నేను నమ్మను కానీ బట్ బ్యాలెట్ పేపర్లు మాత్రం ఖచ్చితంగా రిగ్గింగ్ చేయొచ్చు, నేను నా కళ్ళారా చూశానని చెప్పిన మాట ఇది. అంటే రాహుల్ గాంధీ లేదా కాంగ్రెస్ అధిష్టానం ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ కి పూర్తి విరుద్ధమైన స్టేట్మెంట్ సందీప్ దీక్షిత్ ఇచ్చాడు. అండ్ అది కూడా ఢిల్లీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ కొంత అనౌన్స్ చేసింది, ఆయన్నే లీడ్ చేస్తున్నట్టుగా కూడా మనకు తెలుసు. ఇది ఒక్కటే కాదు, ఈవెన్ మమతా బెనర్జీ కూడా ఇట్లాంటి వ్యాఖ్య చేశారు. గెలిచినప్పుడు ఒకలాగా, గెలవనప్పుడు ఒకలాగా మాట్లాడడానికి వీల్లేదని మమతా బెనర్జీ అన్నారు. శరద్ పవార్ తనయి సుప్రియా సూలే కూడా అదే మాట అన్నారు. ఉమర్ అబ్దుల్లా అదే మాట అన్నారు ఈవీఎం గురించి. సో ఇండి బ్లాక్ ఏదైతే ఇండి అలయన్స్ అని చెప్తున్నారో ఆ కూటమిలోనే విభిన్న స్వరాలు వినిపిస్తూ ఉన్న పరిస్థితి కనబడుతోంది. కేవలం ఈవీఎంలేనా రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నదంటే ఈవీఎంలు మాత్రమే కాదు, ఈవెన్ అంబానీ అదానీ ఇష్యూస్ లో కూడా ఇలాంటి స్వరాలే వినిపిస్తున్నాయి. అంబానీ అదానీ విషయంలో శరద్ పవార్ అసలు ఒక్క మాట మాట్లాడారు. అండ్ ఈవెన్ ఇన్ఫాక్ట్ అదానీతో సత్సంబంధాలు ఉన్నాయని బహిరంగంగానే చెప్తారు శరద్ పవార్. ఓకే, అదానీ అంబానీ వాళ్ళతో సత్సంబంధాలు ఉన్నాయి శరద్ పవార్కి. అండ్ ఈవెన్ అంబానీ కొడుకు పెళ్ళైనప్పుడు కూడా ఈవెన్ మన శివసేన అందరూ ఇండి బ్లాక్ లో చాలా మంది నాయకులు అక్కడికి వెళ్ళారు, ఈవెన్ కాంగ్రెస్ నాయకులు కూడా వెళ్ళారు. బట్ వీళ్ళు మాత్రం చాలా బడా షాదీ అది అని చెప్పేసి విపరీతమైన విమర్శలు చేశారు. కానీ ఒకటి, రెండోది అదానికి సంబంధించి గవర్నమెంట్ పరంగా లెక్కేస్తాం. సరే పర్సనల్ వ్యవహారంలో వీళ్ళు మాట్లాడారు అని అంటే వ్యక్తిగతమైన అంశంగా మనం చూడొచ్చు అని కొట్టిపారేయవచ్చు. వ్యక్తిగతం కాదు, ఈవెన్ ప్రభుత్వ పరంగా ఆలోచించినా కూడా అదానీ ప్రాజెక్ట్స్ కి తెలంగాణ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది, MOU చేసుకుంది. ఈవెన్ అంతకుముందు ఎగ్జాక్ట్లీ ప్రాజెక్ట్ కంటిన్యూ అవుతోంది. ప్రాజెక్ట్స్ కంటిన్యూ అవుతున్నాయి చాలా వరకు. ప్రాజెక్ట్స్ విషయంలో ఎవరికి గొడవ లేదు. ఇప్పుడు ఈవెన్ అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం కూడా రాజస్థాన్ లో ప్రాజెక్ట్స్ కంటిన్యూ చేస్తున్నారు. ఆయన ఇచ్చిన డొనేషన్ ని రివర్స్ ఇస్తానని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పారు. డొనేషన్ మాత్రం రివర్స్ ఇచ్చేస్తాం మేము అని చెప్పారు. కానీ బట్ ప్రాజెక్ట్స్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ ఏవి
ఆగలేదు కాంగ్రెస్ హయాంలో కూడా. సో అదానీ అంబానీ విషయంలో రాహుల్ గాంధీ మాట్లాడిన దానికి భిన్నంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారనే కదా అర్థం. సో ఇది నేను కేవలం కాంగ్రెస్ అంతర్గతంగానా అంటే కాంగ్రెస్ అంతర్గతంగా మాత్రమే కాదు, ఇంకా అనేక అంశాలు కనబడుతున్నాయి. ఇప్పుడు అసలు ఇండీ బ్లాక్ ని ఎవరు లీడ్ చేయాలి అనే దగ్గర కూడా క్వశ్చన్ నడుస్తోంది. మమతా బెనర్జీ సర్వ అధికారాలు ఉన్నాయి, ఆమె కూడా అర్హతలు ఉన్నాయి, ఆమె కూడా చేయొచ్చు అని చెప్పి ఆల్రెడీ శరద్ పవార్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆమె కూడా ముందుకు వచ్చింది. రాహుల్ గాంధీనే పక్కన పెడతారు అనే ఒక అభిప్రాయం కూడా వినబడుతోంది క్లియర్ గా. సో ఇట్లాంటి టైంలో అంటే నా పాయింట్ ఏంటంటే, మీరు ఇందాక ఢిల్లీ ఎలక్షన్స్ అన్నారు కాబట్టి, సరే ఇమీడియట్లీ ఇండీ బ్లాక్ లో లుకలుకలు వచ్చాయి, ఆ కూటమి నిలబడదు, కూటమి నిలిచే పరిస్థితి లేదు, వాళ్ళు అసలు ఏమీ చేయలేరు, సో దట్ అది బీజేపీకి అడ్వాంటేజ్ అంటే కాదు అంటున్నాను. దిస్ ఇస్ ద పాయింట్. సో వాళ్ళు ఏదో కూటమిలో లుకలుకలు ఉన్నాయి, వాళ్ళు ఏం నిలబడలేరు అంటే అది మాట్లాడుకోవడానికి బాగానే ఉంటుంది. ఎన్ని అరమరికలున్నా, ఎన్ని విభేదాలున్నా, ఎన్ని లోపాలున్నా, వాళ్ళ మధ్య వాళ్ళకి అసలు సఖ్యత లేకపోయినా వాళ్ళని కలుపుతున్న దారం ఒకటి, హిందూ వ్యతిరేకత. చాలా క్లియర్గా చెప్పుకోవచ్చు. 2 ఆర్ఎస్ఎస్ పట్ల వ్యతిరేకత, బీజేపీ పట్ల వ్యతిరేకత, మోదీ పట్ల వ్యతిరేకత. ఇవే వాళ్ళని కలుపుతున్నాయి. ఇది వాళ్ళ మధ్య సఖ్యత లేదు అన్న విషయం వాళ్లకు తెలుసు, అందరికీ తెలుసు, ఎవరికి డౌటే అక్కర్లేదు. కమ్యూనిస్టులను తోక పార్టీలు అన్న నాయకులు కాంగ్రెస్ నాయకులే. ఓకే, అదే కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకునేది కాంగ్రెస్ నాయకులే. కమ్యూనిస్టులు ఇక్కడ ఏ రాష్ట్రంలో అయినా సరే, దేశవ్యాప్తంగా అయినా సరే, కాంగ్రెస్ అధికారంలో ఉందంటే ఫస్ట్ వెళ్ళి జాయిన్ అయ్యేది కూటమిలో కమ్యూనిస్టులే. అది మీరు దాన్ని తీసేసుకోవచ్చు. బట్ కమ్యూనిస్టులకు మరి వీళ్ళకి పడుతున్నారంటే కేరళకి వెళ్ళి చూడండి, కమ్యూనిస్టులకి కాంగ్రెస్కే గొడవ. ఎల్డిఎఫ్ యూడిఎఫ్ కి మధ్యనే మొత్తం యుద్ధం నడుస్తుంది అక్కడ ఎలక్షన్స్ అంతా. కాంగ్రెస్ కూటమి అండ్ కమ్యూనిస్టుల కూటమి. సో మరి వాళ్ళు ఎలా, తెలంగాణలోనేమో కమ్యూనిస్టులు ప్రభుత్వంలో భాగస్వాములు అవుతారు, లేదా వేరే రాష్ట్రాల్లో భాగస్వాములు అవుతారు. బట్ కేరళకు వస్తే మాత్రం ఇద్దరి మధ్య ఏముండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మమతా బెనర్జీ రైజే, టీఎంసీ రైజే, అసలు టీఎంసీ పుట్టుకే కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పుట్టింది. తృణమూల్ కాంగ్రెస్ నుంచి వచ్చిందే మమతా బెనర్జీ. అండ్ ఎన్సిపి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ విదేశీయురాలు, ఆమె ప్రధానమంత్రి కాకూడదు అని చెప్పిన వ్యక్తి శరద్ పవార్. అలా చెప్పి బయటకు వచ్చారు ఆయన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పెట్టారు. సో సోనియా గాంధీ ప్రధాని కాకూడదని చెప్పినటువంటి శరద్ పవార్ ఉన్నారు, ఆయన పార్టీ ఈ రోజు రాహుల్ గాంధీ సారథ్యంలో నడుస్తుంది, నో డౌట్ అబౌట్ ఇట్. సో అర్థం చేసుకుంటే ఈవెన్ మమతా బెనర్జీ రైజే కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా అయింది. కమ్యూనిస్టు ప్రభుత్వం బెంగాల్లో ఉంటే ఆ బెంగాల్లో ఉన్న కమ్యూనిస్టులకు వ్యతిరేకంగానే నందిగ్రామ్ ఇట్లాంటి పెద్ద పెద్ద ఉద్యమాలు నెరిపి ఆమె తీసుకొచ్చింది. పెద్ద ఎత్తున ఉద్యమం చేసి అవి చేసి లాస్ట్ కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా వచ్చి ఆమె అధికారాన్ని చేజిక్కించుకుంది. నాకు గుర్తుంది, చాలా అధికారంలోకి వచ్చినప్పుడు కమ్యూనిస్టుల రాతలు చూడాలి మీరు, అన్ని మొత్తం దేశవ్యాప్తంగా కమ్యూనిస్టులకు సంబంధించి వాళ్ళ అన్ని పత్రికల్లో వాటిల్లో వీటిలో ఏంటంటే అసలు మమతా బెనర్జీని చాలా బ్యాడ్ లైట్ లో చూపిస్తూ విపరీతమైన ఆర్టికల్స్ రాసిన వాళ్ళు. ఈ రోజుకి మీరు ఇప్పుడు సిపిఎం నాయకులు ఎవరి దగ్గరికి వెళ్ళి అన్న అడగండి, పాత సిపిఎం నాయకులు ఎవరన్నా ఉంటే బెంగాల్లో మమతా బెనర్జీ గురించి మాట్లాడినట్టు, అంటే బెంగాల్ రాజకీయాలు పరిచయం ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను, బెంగాల్ రాజకీయాలు పరిచయం ఉన్న కమ్యూనిస్ట్ నాయకులు ఎవరన్నా అడగండి, మమతా బెనర్జీని పిచ్చి తిట్లు తిడతారు. బట్ స్టిల్ ఇండీ బ్లాక్ అంటే అందరూ కలిసి ఉంటారు. ఓకే, సో ఈవెన్ మళ్ళీ కమ్యూనిస్ట్ లో కూడా గొడవ. ఇప్పుడు సిపిఐ సిపిఎం కు పడదు, సిపిఐ సిపిఎంకి పడదు, అండ్ సిపిఎం న్యూ డెమోక్రసీకి ఇబ్బంది, న్యూ డెమోక్రసీకి ఇంకో పీపుల్స్ వారికి ఇబ్బంది. మళ్ళీ ఆ కమ్యూనిస్టుల మధ్యనే చాలా పొరపచ్చాలు ఉంటాయి. సిఐటియు ఏఐటియుసికి మధ్య కూడా ఉంటుంది, ఎస్ఎఫ్ఐకి ఏఎస్ఎఫ్ఐకి మధ్య విభేదాలు ఉంటాయి. వీళ్ళందరూ కలిసి మహాసభలు పెట్టుకుంటారు, కమ్యూనిస్టుల ఐక్యత వర్ధిల్లాలి అంటారు. సో అందరూ మళ్ళీ మహాసభలు పెట్టుకుంటారు, ఐక్యత వర్ధిల్లాలి అని ఒక తీర్మానం పాస్ చేసుకుంటారు, వాట్ ఎవర్ ఇట్ చేస్తారు. అంటే పాయింట్ ఏంటంటే నేను అనేది, ఈ లుకలుకలు ఉన్నాయి, కూటమిలో విభేదాలు ఉన్నాయి, తద్వారా సో వాళ్ళు ఏం కలిసి పనిచేయరు అంటే పొరపాటు, అవేం ఉండవు. నా ఉద్దేశం అది నేను చెప్పాలనుకున్నది. సో బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్. ఇంకో పాయింట్ ఏంటంటే మీరు ఎనీ ఎలక్షన్స్ మీరు గమనిస్తే, లెఫ్ట్ ఎకో సిస్టమ్కి రైట్ ఎకో సిస్టమ్కి, రైట్ అనరా కావచ్చు, నేషనలిస్ట్ ఎకో సిస్టమ్కి లెఫ్ట్ ఎకో సిస్టమ్కి ఉన్న డిఫరెన్స్ ఒకటి ఉందండి. ఇది చాలా ఇంపార్టెంట్ డిఫరెన్స్ యాక్చువల్లీ. లెఫ్ట్ ఎకో సిస్టమ్ ఏం చేస్తుంది అని అంటే, రైట్ ఎకో సిస్టంలోని ఇంటలెక్చువల్స్ని, మేధావులని అస్సలు ఫోకస్ చేయదు. మేధో వర్గం ఉంటుంది చూసారు, ఎందుకంటే ఐడియేషన్ చేసేవాళ్ళు, ఐడియాలజిస్టులు ఉంటారు చూసారా, వాళ్ళని అస్సలు కొంచెం కూడా ఫోకస్ చేయరు. వాళ్ళు ఏం ఫోకస్ చేస్తారంటే, ఎక్కడో ఎవరో అంటారు గోమూత్రం తాగితే కరోనా పోతుంది అని, వాడిని ఫోకస్ చేస్తుంది మీడియా.
నిజానికి అది నిజమా కాదా ఆలోచించే స్పృహ కూడా లేకుండా చిన్న చిన్న స్టేట్మెంట్స్కి వేగ్ స్టేట్మెంట్కి ఎక్కడో ఎవరో దొంగ బాబా ఎవడో ఏదో తప్పు చేస్తాడు, చేస్తే మొత్తం చూసారా ఇది హిందూ ధర్మం ఇలా పనిచేస్తుంది, స్వామీజీలు ఇలా పనిచేస్తారని చెప్పేసి వాళ్ళని బ్లేమ్ చేస్తుంటారు. మొత్తం హిందుత్వానికి ఆపాదిస్తారు. అంటే హిందూ సొసైటీలోని కొన్ని వల్నరబుల్ థింగ్స్ చిన్న చిన్న ఎక్కడో కింద స్థాయిలో ఎక్కడో జరిగినటువంటి వాటిని ఫ్లేరప్ చేయడం అనేది ఎక్కువగా లెఫ్ట్ ఎకో సిస్టమ్ చేస్తుంది. బట్ లెఫ్ట్ ఎకో సిస్టంలోని చిన్న చిన్న ఈ పొరపచ్చాల గురించి నేషనలిస్ట్ ఎకోసిస్టంలోని వ్యక్తి మాట్లాడారు. ఇక్కడ ఉన్న వాళ్ళేమో ఇందులో ఉండే ఇంటలెక్చువల్స్ ని ఫోకస్ చేస్తారు, లెఫ్ట్ ఎకోసిస్టంలో ఇంటలెక్చువల్స్ నే ఫోకస్ చేస్తారు. ఇందులో ఉన్న వాళ్ళు ఎవరెవరు, ఇప్పుడే శేఖర్ గుప్తా ఒక ఆర్టికల్ రాశాడు, సో దాన్ని మనం మాట్లాడతాం, డిబేట్ చేస్తాం. ఎక్కడో కరణ్ థాపర్ ఏదో చేశాడు, దాని గురించి మనం మాట్లాడతాం. రాజ్దీప్ సర్దేశాయ్ ఆయన గురించి మనం మాట్లాడతాం, లేకపోతే రోమిల్లా థాపర్ గురించి మాట్లాడతాం. అంటే లెఫ్ట్ ఎకోసిస్టంలోని ఇంటలెక్చువల్స్గా ఇంటెలిజెన్షియాగా చెబుతున్నటువంటి వాళ్ళని ఈ నేషనలిస్ట్ ఎకోసిస్టమ్ ఎక్కువగా ఫోకస్ చేస్తుంది, వాళ్ళ మీదనే మాట్లాడుతూ ఉంటుంది, వాళ్ళని హెడ్లైన్లో ఉంచుతూ ఉంటుంది. ఎప్పుడు వాళ్ళు అందులో ఐకాన్స్ని తయారు చేసుకుంటారు, ఆ ఐకాన్స్ ఏమో పై స్థాయిలో ఉంటారు, ఆ ఐకాన్స్ అందరూ మేధావులుగా చలామణి అవుతూ ఉంటారు. వాళ్ళు జర్నలిస్టుల పేరుతో ఉంటారు మేధావులుగా, ప్రొఫెసర్ల పేరుతో ఉంటారు, ఇంకా రాజకీయ నాయకుల పేరుతో ఇంటలెక్చువల్స్గా ఉంటారు, లేకపోతే బ్యూరోక్రాట్ల పేరుతో ఇంటలెక్చువల్స్గా ఉంటారు. ఆ లెఫ్ట్ ఎకో సిస్టంలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్గా పేరెన్నికగన్నటువంటి సో కాల్డ్ సూడో ఇంటలెక్చువల్స్ ఉంటారు చూసారా, వాళ్ళందరూ వాళ్ళు ఇది మాట్లాడారు చూసారా, వీళ్ళు ఇది మాట్లాడారు చూసారా, అలా మాట్లాడతారు. వాళ్ళని కౌంటర్ ఇవ్వడంలోనే నేషనలిస్ట్ ఎకో సిస్టమ్ మొత్తం నిమగ్నమై ఉంటుంది. అదే లెఫ్ట్ ఎకో సిస్టంలోని కింద స్థాయిలో జరుగుతున్నటువంటి విషయాల గురించి అస్సలు ఫోకస్ చేయరు. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. నేషనలిస్ట్ ఎకోసిస్టమ్ ఏంటి అంటే వాళ్ళు నిజంగానే మేధావులని రోజు అంగీకరించడం వల్ల, వాళ్ళ స్టేట్మెంట్స్కి, వాళ్ళ వ్యాఖ్యలకి, వాళ్ళ విశ్లేషణలకి, వాటన్నిటికీ ఎక్కువ మైలేజ్ ఇవ్వడం వల్ల, వాళ్ళని తెలియకుండానే వాళ్ళని పెంచడం వల్ల వాళ్ళు పెరుగుతూనే ఉంటారు. అదే మీరు రైట్ ఎకోసిస్టమ్, నేను చెప్తున్నాను కదా, నేషనలిస్ట్ ఎకోసిస్టంలో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ అండి, ఊరికే జస్ట్ ఇప్పుడు మాట్లాడుతున్నాం కాబట్టి, రైట్ ఈ ఎకోసిస్టంలో ఉన్న వాళ్ళు ఎంవీఆర్ శాస్త్రి గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్, 40 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్. ఆయన దగ్గరికి వెళ్ళి ఒక మాట అడగండి, ఆధార సహితంగా చెప్పగలరు. ఆయనతో ఒక్కడు డిబేట్ చేయడు, ఆయన ఎన్నోసార్లు ఛాలెంజ్ చేశారు, నా పుస్తకాల మీద డిబేట్కి నేను రెడీ, ఎవరన్నా రండి అని చెప్పేసి. ఎన్నో అంశాల మీద చరిత్రపరంగా అన్ని రకాలుగా ఒక్కడు డిబేట్ చేయడు. లెఫ్ట్ ఎకోసిస్టమ్ నుంచి ఒక్కరు కూడా ఆయనను ఛాలెంజ్ చేయరు. అదే మీరు ఏదో చిన్న వీడియో ఎక్కడో ఏదో చిన్న జరుగుతుంది, దాని మీద మాత్రం పడిపోతారు మీద. ఎంవీఆర్ శాస్త్రి గారు, ఇప్పుడు ఒక మామిడి గిరిధర్ గారు, ఒక రాకా సుధాకర్ గారు, లేకపోతే ఇట్లాంటి చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ ఒక భాస్కర్ యోగి గారు, లేకపోతే ఇంకా చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు సార్. వీళ్ళెవ్వరి గురించి అసలు లెఫ్ట్ ఎకోసిస్టమ్ అస్సలు వీళ్ళని ప్రొజెక్ట్ చేయదు, వీళ్ళని పెద్ద స్థాయిలో తీసుకెళ్లదు. ఏదైనా పెద్ద పెద్ద అకేషన్స్, ఈవెంట్లు జరిగితే కూడా వీళ్ళని ఇన్వైట్ చెయ్యనీయకుండా అడ్డుకుంటారు. ఇది ఒక పెద్ద, అంటే ఒక 70 సంవత్సరాలుగా ఒక ప్రాసెస్ పద్ధతిగా జరుగుతున్నటువంటి చర్యలు ఇవన్నీ. ఇదేదో ఈ రోజు వచ్చింది కాదు, ఆ సిస్టమ్కి ఉన్న, ఇప్పుడు మనం ఏదైనా మాట్లాడామనుకోండి, ఇమీడియట్గా వాళ్ళు ఒక్క మాటతో మొత్తం తీసేస్తారు. ఏంటంటే నువ్వు హిందూ మతోన్మాదివి, అయిపోయింది కథం. ఇక ఆ మతోన్మాదిని కాదు అని చెప్పడంలోనే వీడు నిమగ్నమై కొట్టుకుంటూ ఉంటాడు అనమాట. సో ఇది ప్రాబ్లం. ఇప్పుడు రైట్ ఎకోసిస్టమ్ అంటే నేను అంటున్నాను, ఇప్పుడు ఒక దత్తాత్రేయ హొసబళే గారితో, లేదా ఒక రామ్మాధవ్ గారితో, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఒక వడ్డీ విజయసారథి గారు లాంటి వాళ్ళతోటి, ఒక కసిరెడ్డి వెంకటరెడ్డి గారు లాంటి వాళ్ళతోటి ఎవరైనా మాట్లాడగలరా? వీళ్ళ దగ్గర ఉన్న విద్వత్తు, వీళ్ళ దగ్గర ఉన్న సాహిత్యము, లేకపోతే వాళ్ళకున్న ఎక్స్పోజరు, వాళ్ళు చదివింది 40-50 ఏళ్ల నుంచి వాళ్ళు రీసెర్చ్ చేసి అనేక అంశాలు వాళ్ళు పుస్తకాల రూపంలో తీసుకొస్తూ ఉంటారే, వాళ్ళతో డిబేట్ చేసి. అంటే నేను ఎగ్జాక్ట్లీ నా క్వశ్చన్ ఏంటంటే, నా పాయింట్ ఏంటంటే, ఇందాక మీరు ఢిల్లీ ఎలక్షన్స్కి మనం తిరిగి మాట్లాడుతున్నాం, కానీ ఓవరాల్గా దేశవ్యాప్తంగా జరుగుతుంది ఏంటంటే, దేశవ్యాప్తంగా లెఫ్ట్ ఎకో సిస్టమ్ వీటన్నిటిని డ్రైవ్ చేస్తోంది. కాంగ్రెస్కి కమ్యూనిస్టులకి పడకపోయినా, కమ్యూనిస్టులకి మమతా బెనర్జీకి పడకపోయినా, మమతా బెనర్జీకి ఇంకో నాయకుడికి పడకపోయినా, ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ ఢిల్లీలో ఎంత పోటీ చేసినా, ఏం చేసినా, మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ కలిసే ఉన్న సందర్భాలు అనేకం ఉంటాయి. పంజాబ్లో చూడండి, ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి పంజాబ్లో పడదు, అసలుకి వాళ్ళిద్దరి మధ్యనే పోటీ. ఇప్పుడు ఢిల్లీలో కూడా అట్లాంటి పోటీ ఉంది అని అంటున్నారు. ఎందుకు అనంటే పంజాబ్ లూజ్ అవుతారు కాబట్టి ఈ మాట. బట్ పంజాబ్ ఢిల్లీ పక్కన పెట్టేసి నేషనల్ ఎలక్షన్స్ అనండి, ఇద్దరు ఒకటే, మళ్ళీ కలిసిపోతారు. ఇది ప్రాబ్లం. అంటే వీటన్నిటిని కలుపుతున్నది ఎవరు అనంటే, దట్ ఈస్ ద ఎకో సిస్టమ్ కలుపుతోంది. ఆ ఎకో సిస్టమ్ని ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు అనంటే, ఇంటర్నేషనల్ ఫోర్సెస్ ఉన్నాయి దీంట్లో. అనేక మంది ఎవరైతే ఈరోజు జాతీయవాద ప్రభుత్వం ఉండకూడదు అనుకునే అనేక సోర్సెస్ ఉంటాయి చూసారా,
ఇంటర్నేషనల్ ఫోర్సెస్ అంటారు, జార్జ్ సోరోస్ అంటారా, ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ అంటారా, అమ్నెస్టీ ఇంటర్నేషనల్ అంటారా, ఆ ఎకో సిస్టమ్ డిసైడ్ చేస్తోంది వీళ్ళు కలిసి ఉండాలా లేదా అనేది. వీళ్ళు కలిసి ఉండాలి లేదు అనేది మీ మధ్య విభేదాలతో సంబంధం లేదు. వ్యక్తిగతమైన విభేదాలు ఎన్నున్నా వాళ్ళ ఇంట్రెస్ట్ని ప్రిజర్వ్ చేయాలంటే వీళ్ళందరూ కలిసి ఉండే విధంగా ఒక వాతావరణం బిల్డ్ చేస్తున్నారు. దాన్ని అర్థం చేసుకోకుండా, దాన్ని డీకోడ్ చేయకుండా, దాన్ని ఎదుర్కోకుండా నేషనలిస్ట్ ఎకో సిస్టమ్ అనేది డెవలప్ కాదు ఎప్పటికీ. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత, హర్యానా ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్కి గాలి తీసేసినట్టు అయిపోయింది వాస్తవానికి. చర్చ ఏంటంటే రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ అపోజిషన్గా కానీ లేకపోతే ఇండీ కూటమిని లీడ్ చేయడానికి కానీ అర్హత ఉందా అనేటువంటి క్వశ్చన్ ఇండీ కూటమి భాగస్వామి పార్టీలోనే వచ్చేసింది. సో ఇతను లీడ్ చేయగలుగుతాడా? ఈజ్ హీ ఫిట్ టు బి ఏ లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేది ఒకటి, ఈజ్ హీ ఫిట్ టు బి లీడ్ ఇండీ బ్లాక్ అనేది ఒకటి. కరెక్టే. ఇప్పుడు ఈ ప్రశ్న 10 ఏళ్ల నుంచి నడుస్తోంది. సో రాహుల్ గాంధీ అనేక వాటిల్లో ఫెయిల్ అయ్యాడు. లేదు, వాళ్ళకి ఆ స్థాయి రాలేదు, ఇప్పుడు వచ్చింది యాక్చువల్గా. అంటే నిజానికి అంటే రాహుల్ గాంధీకి మొదటి నుంచి ఆ స్థాయి ఉంది. నేను ఆ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఇండీ బ్లాక్ లీడ్ చేస్తున్నాడేమో కానీ ఆయన ముందు నుంచి రాహుల్ గాంధీ యువరాజు. 2004లో ఆయన ఎంపీగా పోటీ చేసిన రోజు నుంచి ఆయనని ఎన్నోసార్లు ఆయనను ప్రయోగించారు. ఎన్నోసార్లు మీరు ఇప్పుడు కొన్ని ట్విట్టర్లో వాటిలో సెర్చ్ చేసే దొరుకుతాయి. ఇండియా టుడే మ్యాగజైన్ల దగ్గర నుంచి అన్ని మ్యాగజైన్స్, ఆల్మోస్ట్ మ్యాగజైన్స్ కవర్ స్టోరీస్ రాహుల్ ఇస్ బ్యాక్, లేదా రాహుల్ రాబోయే రోజులు ఇది చేయబోతున్నాడు, రాహుల్ 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 అని రాహుల్ని ప్రొజెక్ట్ చేస్తూ వచ్చినటువంటి కవర్ పేజ్ స్టోరీలు అనేకం. ఎన్నోసార్లు ఆయన బ్యాక్ వచ్చాడు, అయిపోయింది ఇంకా అయిపోయింది అని చెప్పారు. ఏ రోజు కాలేదు. ఇది ఇప్పుడు కాదు, 2009 నుంచి చెప్తున్నాను నేను. 2009లో ఆయన క్యాబినెట్లోకి రావాలి అన్నప్పుడు ఇట్లాంటి స్టోరీలే నడిచాయి. ఆయన క్యాబినెట్లోకి రాలేదు. యూపీఏ ప్రభుత్వం టైంలో క్యాబినెట్లోకి రాలేదు ఆయన. అయితే డైరెక్ట్ ప్రధానమంత్రి కావాలి అనేది అప్పుడు నేరేటివ్ 2009 టైంలో. 2014లో ఆయన్నే ప్రైమ్ మినిస్టరియల్ క్యాండిడేట్ అని తీసుకొచ్చారు. ఏమైంది? ఏం అవ్వలేదు. సో 2014లో మన్మోహన్ సింగ్ని దింపేసే క్రమంలో రాహుల్ గాంధీని విపరీతంగా లేపే ప్రయత్నం చేశారు, అవ్వలేదు. ఓకే, ఆ తర్వాత అనేక ఎలక్షన్స్లో జరిగింది అది. యూపీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రకరకాల రాష్ట్రాల్లో ఆయన ఫెయిల్ అవుతూనే ఉన్నారు. ఒకానొక దశలో ఆయన ఏఐసిసి అధ్యక్షుడిగా ఉండి ఆయన పక్కకి జరిగిపోయి లాస్ట్కి ఇంకా అసలు మోతీలాల్ వోరాని పార్టీ ప్రెసిడెంట్ని చేసుకున్నారు. ఆ తర్వాత సోనియా గాంధీ ప్రెసిడెంట్ అన్నారు. ఆ తర్వాత మళ్ళీ రాహుల్ గాంధీ పక్కకి వెళ్ళిపోయారు. మళ్ళీ జోడో యాత్ర చేశారు. మళ్ళీ వచ్చారు, కంబ్యాక్ అన్నారు, అవ్వలేదు. సో ఇప్పుడు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అంటున్నారు. ఇప్పుడు కూడా కంబ్యాక్ అవ్వట్లేదు. కానీ కంబ్యాక్తో సంబంధం లేదు. నా పాయింట్ అదే, కంబ్యాక్తో సంబంధం లేదు. ఈరోజు దేశంలో ఎక్కువ స్థానాల్లో పోటీ చేయగలిగినటువంటి పార్టీ బీజేపీ తర్వాత ఉన్నది కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తుంది. ఇప్పుడు మమతా బెనర్జీని కనుక ఇండీ బ్లాక్ ప్రెసిడెంట్గా చేశారనుకుందాం, ఆమెనే లీడ్ చేస్తుంది అనుకుందాం. సో నిజంగానే మమతా బెనర్జీ బెంగాల్లో ఆమె ముఖ్యమంత్రి, బెంగాల్లో ఏదైనా ర్యాలీ చేశారనుకోండి, కోట్ల మంది జనాలు వస్తారు. ఇప్పుడు తెలంగాణలోనో ఆంధ్రప్రదేశ్లోనో చేశారనుకోండి, ఎంతమంది వస్తారండి? కాంగ్రెస్ మనుషులే, కాంగ్రెస్ కార్యకర్తలే రావాలి. టీఎంసీకి ఏం క్యాడర్ ఉండదు కదా, ఎవరు రావాలి? కాంగ్రెస్ క్యాడరే రావాల్సి వస్తుంది. తమిళనాడు ఉంది, డిఎంకే క్యాడరే రావాలి. ఇంకో దగ్గర అదే కాంగ్రెస్ పార్టీకి అయితే అడ్వాంటేజ్ ఏంటంటే దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో ఎంతో కొంత క్యాడర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళకి. తమిళనాడులో అయినా కొంత క్యాడర్ ఉంటుంది, ప్రతి రాష్ట్రంలో ఉంటుంది. రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్ళి సరే ఆ ర్యాలీస్ నిర్వహణ దగ్గర నుంచి ప్రతి దానికి ఇంపాక్ట్ చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది. బట్ మమతా బెనర్జీ దేశవ్యాప్తంగా ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతుందా అని అంటే సందేహమే. ఆబ్వియస్లీ అంతే కదా. ఇప్పుడు శరద్ పవార్ తమిళనాడుకి వెళ్ళి ఏదైనా మాట్లాడారు అనుకోండి, నిజంగా ఆయనకు ఎవరు సపోర్ట్ చేయాలి? అప్పుడు ఎస్ యూర్ రైట్. ఎప్పుడు మమతా బెనర్జీ సక్సెస్ అవుతుంది అంటే మమతా బెనర్జీని కాంగ్రెస్ కూడా ఓన్ చేసుకున్నప్పుడు మమతా బెనర్జీ సక్సెస్ అవ్వడానికి ఆస్కారం ఎక్కువ. అది జరుగుతుందా? జరగదు. ఆబ్వియస్లీ జరగదు. కాంగ్రెస్ సపోర్ట్ చేసిన చాలా రకాల లిమిటేషన్స్ ఆబ్వియస్లీ జరగదు కదా. అందుకే రాహుల్ గాంధీ కొనసాగుతాడు. నాకు తెలిసైతే ఆ రాహుల్ గాంధీ వేరే ఆప్షన్ కూడా వీళ్ళకి ఉందని నేను అనుకోవట్లేదు. మహా అయితే అసలు కాంగ్రెస్నే పక్కన పెట్టేసి థర్డ్ ఫ్రంట్ అని తీసుకొస్తే చెప్పలేం. కాంగ్రెస్ బీజేపీ కాకుండా మిగతా పార్టీలన్నీ ఒక తాటిపైకి వచ్చి ఏదో ఫ్రంట్ తీసుకొస్తామనంటే అది ఏమో తెలియదు. దానికి కూడా బలం సరిపోదు. వాళ్ళు అన్ని ప్లేసుల్లో పోటీ చేయాలి, గెలవాలి, అసలు ఛాన్సే లేదు. సో కాంగ్రెస్ ఈజ్ ఇన్ఎవిటబుల్ ఆటోమేటిక్గా. సో అదే వాళ్ళ ధీమా కూడా, రాహుల్ గాంధీ అండ్ కో ధీమా కూడా. సో ఇంకొక పాయింట్ ఉంది ఇందులో. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఎన్నిసార్లు ఫెయిల్ అవుతున్న రాహుల్ గాంధీకి ఏ ప్రాబ్లము రాలేదు. ఆయన చూడండి, మన్మోహన్ సింగ్ గారి అంత్యక్రియలు అయిపోయినాయి, ఆయన సంతాప దినాలు కూడా పూర్తి కాకముందే ఆయన హ్యాపీగా ఆయన వెళ్ళిపోతారు వియత్నాం. నో డౌట్ అబౌట్ ఇట్. సో ఓకే, నిజానికి అలా లీడ్ చేస్తారా ఒక పార్టీని, లేదా ఒక
కూటమిని లేదా దేశ రాజకీయాల్ని ప్రభావితం చేయాలనుకునే వ్యక్తి అలా బిహేవ్ చేస్తాడంటే చేస్తాడు ఆయన, అంతే. దట్ ఈస్ హిస్ బిహేవియర్. దాంట్లో ఏం తప్పలేదు. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు అదే బీజేపీ పరంగా చూస్తే మోదీ లాస్ట్కు మున్సిపాలిటీ ఎలక్షన్స్ దగ్గర నుంచి బై ఎలక్షన్స్ కూడా మోదీ పరిపాలనకు దిక్సూచి, పరిపాలనకు ప్రమాణం. ఆ రేంజ్ నరేటివ్ బిల్డ్ అవుతుంది. అదే ఎక్కడో యూపీలో ఒక బై ఎలక్షన్స్ ఓడిపోయాడు, 2 బై ఎలక్షన్స్ పోయాయి, చూసారా మోదీ పని అయిపోయింది అనేస్తారు. రాహుల్ గాంధీ రాష్ట్రాలు ఓడిపోయాడయ్యా అంటే అసలు ఎవరు మాట్లాడు. ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, ఈ నెరేటివ్ని మోదీ గారికి ఆపాదించడం అనేది, దీనికి లెఫ్ట్ ఎకో సిస్టమ్ ఆ పార్టీలు ఎలాగో కారణమే. డెఫినెట్గా మోదీ ఫెయిల్యూర్ అని చెప్పే ప్రయత్నం చేస్తాయి. వీళ్ళు కూడా మోదీనే మా బలం అని చెప్పి 10 సార్లు చెప్తూ ఉంటారు కదా, అందులో ఎంతో కొంత పాత్ర వీళ్ళకి లేదంటారు. ఉంది, డెఫినెట్లీ మోదీనే మా బలం అంటారు, క్యాండిడేట్తో మాకు సంబంధం లేదు. ఇప్పుడు అదే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మోదీ అనే ఒక పెద్ద స్టాల్వార్ట్ ఫిగర్ని, పెద్ద ఫిగర్ని తయారు చేసుకున్నప్పుడు డెఫినెట్లీ దాని అడ్వాంటేజ్ని తీసుకోవాలని బీజేపీ అనుకోవడంలో తప్పే ఉండదు. ఎవరైనా సరే అడ్వాంటేజ్ అంటే సింపుల్ సార్, లైక్ రాజు గారు చాలా అద్భుతంగా లీడ్ చేస్తున్నారు ఒకదాన్ని, రాజు గారు మా బలం అనడంలో తప్పులేదు. అసలు లీడే చేయనప్పుడు నువ్వు ఫెయిల్యూర్ లీడర్షిప్లో ఉన్న వ్యక్తిని నా బలం అంటే తప్పు. ఇక్కడ అడ్వాంటేజెస్ పొజిషన్లో ఇట్ ఈస్ రైట్, బట్ డిసడ్వాంటేజ్ని కూడా వీళ్ళు క్యారీ చేస్తున్నారు కదా, అది క్వశ్చన్. సరే, ఇంకొక పాయింట్ ఏంటంటే మోదీ గారికి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 2004 ఎలక్షన్స్ చూడండి, యూపీఏ ప్రభుత్వ హయాంలో ఎన్ని సీట్లు వచ్చాయనేది లెక్కేయండి సార్. 2004 జనరల్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సీట్లు 145, బీజేపీకి వచ్చిన సీట్లు 138, కేవలం 7 సీట్ల వ్యత్యాసం, అంతే. 7 సీట్లే. బీజేపీకి 138 వచ్చాయి, కాంగ్రెస్కి 145 వచ్చాయి. బట్ కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం ఫామ్ చేసింది, బట్ బీజేపీ చేయలేకపోయింది. అఫ్కోర్స్ వాళ్ళ కూటమి పార్టీలు బాగా పర్ఫామ్ చేశాయి, కమ్యూనిస్టులకు 60 సీట్లు వచ్చాయి, అవన్నీ చెప్తారు. నువ్వు ఎంత చెప్పినా అంటే నేను అనేది వాళ్ళందరినీ కలిపిన ఒక దారం ఏదైనా ఉంది అనేది లెక్క. సో ఎన్డీఏ కూటమిలో కూడా కొన్ని పార్టీలు ఉన్నాయి ఇప్పుడు, లైక్ ఇప్పుడు కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్నాయి. వాళ్ళ కూటమి పార్టీలు పర్ఫామ్ చేయడాన్ని బట్టి కూడా మీ రిజల్ట్స్ ఆధారపడి ఉంటాయి కాబట్టి. బట్ 138 సీట్లు బీజేపీకి వచ్చాయి, 145 సీట్లు వీళ్ళకి వచ్చాయి. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు 280 నుంచి 270 నుంచి 272 ఈజ్ అ మ్యాజిక్ ఫిగర్ అయితే 272 నుంచి 240కి వచ్చింది బీజేపీ. ఒక 30 సీట్లు ఇతర పార్టీల మీద డిపెండ్ కావాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పటికే బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ ద హోల్ ఎకో సిస్టమ్ మొత్తం ప్యానిక్ అయిపోయారు. ఒక్క సెకండ్, ఒక 2-3 నెలల్లో అసలు ప్యానిక్ అయిపోయారు, ఏంటి రిజల్ట్స్ అని ఎక్స్పెక్ట్ చేయలేదు. సరే, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టారు అని అంటే అది ఫైన్ కావచ్చు, బట్ 240కి ఒక్కసారిగా ప్యానిక్ అయిపోయిన వాతావరణం బీజేపీ అండ్ ఎకో సిస్టంలో కనిపించింది. బట్ వాళ్ళు 99 సీట్లు వచ్చినా సరే విజయోత్సవాలు చేసుకునే పరిస్థితి వచ్చింది. సరే, మనం ఎన్ని మాట్లాడినా కూడా సైకలాజికల్గా చెప్తున్నాను నేను, ఒక సైకలాజికల్లీ వాళ్ళు అంటే కాంగ్రెస్ కూటమి ఎలా ఉంది అండ్ బీజేపీ కూటమి ఎలా ఉంది అనేది నా పాయింట్. సో ఇప్పుడు 30 సీట్లకే ఇమీడియట్లీ చంద్రబాబు వెళ్ళిపోతాడట. వైర్లో ప్రతి వారం రోజులకు ఒక స్టోరీ వస్తుంది ది వైర్లో. ఏమంటే చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వెళ్ళాలి, వెళ్ళిపోతే బాగుంటుంది, ఆయన చాలా గొప్పవాడు, ఆయన వెళ్ళిపోవాలి, ఇట్లా ఆయన ప్రొవోక్ చేయడం అనమాట. ఇది జరుగుతూనే ఉంది ప్రాసెస్ నితీష్ కుమార్ విషయంలో కూడా. సో అంటే ఇక్కడ అదే కాంగ్రెస్ విషయానికి వస్తే, మీరు యూపీఏ 1 టైంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయిన టైంలో యూపీఏ కూటమి పార్టీలు అన్నీ కలిసి ఒక ప్రభుత్వం ఫామ్ చేసుకుని 5 సంవత్సరాలు ఉన్నారు. ఆ క్రమంలోనే అణు ఒప్పందం తీసుకొచ్చారు మన్మోహన్ సింగ్ గారు. అణు ఒప్పందం చేయాలనుకున్నప్పుడు కమ్యూనిస్టులు బయటకు వెళ్ళిపోయారు. ఓకే, మళ్ళీ తర్వాత మళ్ళీ కలిశారు. ఎప్పుడు కూడా వాళ్ళు ఒక ఇష్యూకి మాత్రం డిఫర్ చేస్తారు, వెళ్ళిపోతారు. ఆ ఇష్యూ జరిగిపోతుంది, మళ్ళీ వస్తారు లోపలికి. మరి ఆ ఇష్యూ జరిగిపోయింది కదా, అట్లుండదు. విధానపరంగా ఏమన్నా విడిపోతున్నారా, విధానపరంగా మీరు కలిసి ఉంటున్నారా లేదా, ఇవన్నీ ఉండదు. యాంటై హిందూ, యాంటై బీజేపీ, యాంటై ఆర్ఎస్ఎస్, ఇది మాత్రమే మమ్మల్ని కలిపేది అనేది వాళ్ళు చాలా నిర్ద్వంద్వంగా చెప్తారు, చాలా స్పష్టంగా. సో ఈ ఎకో సిస్టమ్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ నేషనలిస్టులు లేకపోతే జాతీయవాదులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చిన్న చిన్న కామెంట్లకి ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు. ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మొన్ననే మోహన్ జీ భాగవత్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఆలయాలకు సంబంధించి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇమ్మీడియట్లీ అయిపోయింది, అందరూ అసలు ఏంటంటే మోహన్ భాగవత్ గారు ఇలా అంటారు, ఆర్ఎస్ఎస్కి దీనికి ఏం సంబంధం. మాట్లాడని వ్యక్తిగతంగా అందరి భావ ప్రకటన స్వేచ్ఛ, ఫైన్, ఓకే, అందరూ మాట్లాడండి, పర్వాలేదు. బట్ వేర్ యాజ్ అ సిస్టమ్ యూ షుడ్ నాట్ డిజోన్ వెన్ ఇట్ కమ్స్ టు లైక్ ఒక పవర్ పాలిటిక్స్ వచ్చినప్పుడు, ఇవి వచ్చినప్పుడు మీరు విరుద్ధంగా వ్యవహరించకూడదు అనేది నా అభిప్రాయం. బటేకేతో కటేంగే, ఇది నిజం. కరెక్ట్. సో ఇది నేషనలిస్టులకు అర్థమైతేనే 10 కాలాల పాటు ప్రభుత్వాలు ఈ హిందూ ధర్మాన్ని పరిరక్షించే విధానాలు కొనసాగుతాయని నా అభిప్రాయం. కరెక్ట్.
చివరిగా ఒక ప్రశ్న సాయి గారు, ఢిల్లీ ఎన్నికలతోనే మొదలుపెట్టాము డిస్కషను. ఢిల్లీ ఎన్నికలలో ఇక ఎక్కువ సమయం కూడా లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ మీద, కేజ్రీవాల్ మీద ప్రజలకి విసుగెత్తేసిందా? ఇది కుర్చీ దించేసే టైమేనా? బీజేపీకి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ అనండి, సానుకూల అంశాలు ఏంటి? 2 సార్లు ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చింది. మొదటిసారి పూర్తి మెజారిటీ రాకపోతే ప్రజల్లోకి వెళ్ళారు. అప్పుడే యాక్చువల్లీ బీజేపీ ఇంకొంచెం స్ట్రాటజికల్లీ మిస్టేక్ చేసిందేమో అనే అభిప్రాయం కూడా ఉంది. సో దాన్ని ఆ తర్వాత ఎలక్షన్స్కి వెళ్ళారు, మళ్ళీ పూర్తి మెజారిటీ తెచ్చుకున్నాడు అరవింద్ కేజ్రీవాల్. అండ్ సెకండ్ టర్మ్ మొన్నటిసారి ఎలక్షన్స్ 2020 ఎలక్షన్స్ జరిగినప్పుడు చాలా సీరియస్ ఫైట్గా ఉంటుంది అని అందరం అనుకున్నాం. అప్పుడు షహీన్ బాగ్ జరిగింది. షహీన్ బాగ్ అల్లర్లు అక్కడ చాలా పెద్ద ఎత్తున జరగడము, ఆ టైంలో పూర్తి పోలరైజేషన్ జరిగింది. నిజానికి హిందూ పోలరైజేషన్ జరగదు ఎప్పుడు కూడా, కొన్ని సందర్భాల్లోనే హిందూ పోలరైజేషన్ జరుగుతుంది, కానీ ముస్లిం పోలరైజేషన్ మాత్రం విపరీతంగా జరిగింది ఢిల్లీలో. ముఖ్యంగా పోయిన 2020 ఎలక్షన్స్ అప్పుడు షహీన్ బాగ్ ఉంది కాబట్టి. సో ఆమ్ ఆద్మీ పార్టీ 62 సీట్లు గెలుచుకుంది. 70కి 62 సీట్లు గెలిచి 8 సీట్లు మాత్రమే బీజేపీ గెలుచుకుంది. క్లీన్ స్వీప్ చేశారు. అండ్ ఈవెన్ అరవింద్ కేజ్రీవాల్ కొంత స్ట్రాటజికల్లీ ఆయనకు అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి ఆ టైంలో ఏంటంటే హిందుత్వ అని వీళ్ళు మాట్లాడుతూ ఉంటే, నేను కూడా హిందువునే, నేను హనుమాన్ చాలీసా చదువుతానని చెప్పేసి హనుమాన్ చాలీసా చదివిన సందర్భాలు ఉన్నాయి ర్యాలీస్లో వాటి. సో దట్ అరవింద్ కేజ్రీవాల్ తనను తాను హిందువుగా కూడా ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చాడు. సో అండ్ ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ ఎకోసిస్టము కలిసి పనిచేసింది, ఈవెన్ అందరి పోలరైజేషన్ జరిగింది. సో దట్ క్లీన్ స్వీప్ చేయగలిగాడు అరవింద్ కేజ్రీవాల్. బట్ ఈసారి కాంగ్రెస్ కూడా సీరియస్ ఫైట్ ఇస్తానంటోంది. ఆల్రెడీ కొంత లిస్ట్ కూడా ప్రకటించారు వాళ్ళు. సో కాంగ్రెస్ ఫ్యాక్టర్ ఇప్పుడు ఈ ముస్లిం పోలరైజేషన్లో చీలికగా మారితే, ముస్లిం ఓట్లు చీలితే ఆమ్ ఆద్మీ పార్టీ కొంత ఇబ్బందికరమైన వాతావరణం తీసుకురావచ్చు. కానీ నేనేమనుకుంటానంటే లాస్ట్ మూమెంట్ వరకు ఇది జరుగుతుంది, కానీ లాస్ట్ మూమెంట్లో డెఫినెట్లీ ఎడ్జ్ అరవింద్ కేజ్రీవాల్ వైపే ఉంటుందేమో అనేది ఒక అభిప్రాయం కూడా ఉంది. అండ్ ఎందుకంటే ఆయన పథకాలు సీరియస్గా కొన్ని పథకాలు ప్రకటిస్తూ ఉండడము, ఎన్ని మాట్లాడినా ఫ్రీబీస్ ఎఫెక్ట్ ఉంటుంది, గ్యారంటీల ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ బీజేపీ ఫేస్ ఎవరు అనేది ఇంకా ఇప్పటికీ నిర్ధారణ కాలేదు. సో అరవింద్ కేజ్రీవాల్కి ధీటుగా, లేదా ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కాకపోయినప్పటికీ మరి అరవింద్ కేజ్రీవాలే మెయిన్ కాబట్టి, అతిషి ఉన్నప్పటికీ కూడా అపోనెంట్ ఎవరు, ముఖ్యమంత్రి ఫేస్ ఎవరు, లేదా బీజేపీ క్యాంపెయిన్ని లీడ్ చేసేది ఎవరు? ముఖ్యమంత్రి ఫేస్ లేకపోయినా కూడా బీజేపీ గెలిచింది అనేక సార్లు. ఇప్పుడు యూపీ ఫర్ ఎగ్జాంపుల్ యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ప్రకటించారు, అప్పటిదాకా అసలు ఎవరు తెలియదు. అట్లా చాలా ప్లేసుల్లో జరిగింది, ముఖ్యమంత్రి ఫేస్ లేకుండానే బీజేపీ గెలిచిన సందర్భాలు ఉన్నాయి. బట్ ఇప్పుడు ఆ స్ట్రాటజీ ఎంత వర్కౌట్ ఉందని చూడాలి. అండ్ ఇంకా టైం ఉంది, ఇంకొక 1-2 months ఉంది కాబట్టి 1-2 monthsలో జరిగే పరిణామాలు చాలా కీలకం కాబోతున్నాయి. అండ్ బీజేపీ ఎటువంటి స్ట్రాటజీ తీసుకుంటుంది, ఢిల్లీకి సంబంధించి ఎటువంటి అంటే మనం ఆల్రెడీ ఇంతకు ముందున్న వాతావరణం ఇప్పుడు లేదు. ఇంతకుముందు ఒకే ఒక మోదీ అనే ఫ్యాక్టర్ మాత్రమే గెలిపిస్తూ వచ్చింది బీజేపీని. నిజంగా మోదీ ఫ్యాక్టర్, మోదీకి అనుకూలతని సరిగ్గా ఓట్లుగా మలుచుకునే క్రమం ఇదంతా వచ్చింది. మోదీకి కొంత ఆర్గనైజేషన్స్ తోడు ఉండింది. బట్ ఇప్పుడు మోదీ లేకుండా కూడా గెలవచ్చని నిరూపించారు. హర్యానా అండ్ మహారాష్ట్రలో మోదీ ప్రచారం చేయకపోయినా గెలవచ్చని నిరూపించిన ఒక కాన్ఫిడెన్స్ బీజేపీ శ్రేణుల్లో ఉంది. కాబట్టి ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ ఎంత మేర పనిచేస్తుంది, ఆర్ఎస్ఎస్ పని ఏ విధంగా ఉండబోతోంది, అండ్ అందులోనూ ఓట్లను ప్రతి ఓటర్ని కలిసే విధానంలో ఎటువంటి స్ట్రాటజీ తీసుకుంటారు. అండ్ ఢిల్లీకి సంబంధించి ఇప్పుడు అక్కడ ఆల్రెడీ ఢిల్లీకి సంబంధించి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కేజ్రీవాల్ చేస్తున్న ఆరోపణల్ని ఎలా తిప్పికొడతారు, అండ్ కేజ్రీవాల్ అవినీతిని ఎలా ప్రొజెక్ట్ చేస్తారు, అది ప్రజలు ఎలా తీసుకుంటారు, లిక్కర్ స్కామ్ని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్తారు, ఇవన్నీ ఉన్నాయి. మనం ఒక 1-2 months ఉంది కాబట్టి లెట్స్ సీ. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే కొంత టఫ్ వాతావరణం ఉంది, కొంత ఎడ్జ్ ఆమ్ ఆద్మీ పార్టీ వైపే ఉంది అనేది నాకు తెలుస్తున్న సమాచారం. బట్ రాబోయే రోజుల్లో ఏం మారుతుందో అనేది మనం అప్డేట్ చేద్దాం ప్రజలకు కూడా. అంటే ఇప్పుడు కూడా హిందువుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు, కొత్తగా ఏదో ప్రకటించినట్టున్నారు. టెంపుల్స్లో ఉన్నటువంటి అర్చకులకి, అలాగే గురుద్వారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి నెలకి 15,000 18,000 ఇస్తానని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారు. చూడాలి అదే హౌ కేజ్రీవాల్ అన్ని ప్రయత్నాలు చేస్తారు. కేజ్రీవాల్ ఢిల్లీ ఎలక్షన్స్ని ఈసారి కనుక మళ్ళీ గెలిచారు అనంటే అంటే ఇది గతంలో కూడా ఇట్లాంటి చర్చ వచ్చింది, కాకపోతే మధ్యలో మిస్ అయిపోయింది. ఐ సస్పెక్ట్, నేను అనుకుంటున్నది ఏంటంటే ఇంటర్నేషనల్ ఫోర్సెస్ దృష్టి కేజ్రీవాల్ పైకి వెళుతుంది. రాహుల్ గాంధీ విఫల ప్రయోగంగా మారుతున్నాడు రోజు రోజుకు. సో రాహుల్ గాంధీకి ప్రత్యామ్నాయంగా కేజ్రీవాల్ మీద ఇన్వెస్ట్ చేయాలని ఆలోచించవచ్చు ఇంటర్నేషనల్ ఫోర్సెస్. సో
మేబీ అది కూడా ఒక అంశమే అవుతుంది. కాబట్టి కాంగ్రెస్ అందుకే ఇప్పుడు గట్టిగా ప్రయత్నం చేస్తుందేమో అని కూడా నేను అనుకుంటున్నాను. సో ఎందుకంటే కాంగ్రెస్ ఎందుకు ఇప్పుడు గట్టిగా ప్రయత్నం చేస్తుందంటే, ఒకవేళ ఢిల్లీని వదిలేస్తే, ఢిల్లీ కనుక మళ్ళీ కేజ్రీవాల్ గెలిస్తే 3 సార్లు ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచినట్లయితే, అక్కడ పంజాబ్లో ఆల్రెడీ గెలిచారు, కొంత హర్యానా మీదే ఫోకస్ చేస్తున్నారు, ఈవెన్ గుజరాత్లో కూడా విస్తరించాలనుకుంటున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపు కాంగ్రెస్ వినాశనానికే కారణమవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఆమ్ ఆద్మీ పార్టీ ఎంత బలపడితే, లైక్ అండి న్యాచురల్గానే, ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంత బలపడితే అంత కాంగ్రెస్ బలహీనపడ్డట్టే. ఒకప్పుడు కంచుకోటే కదా కాంగ్రెస్. ఎవరైనా సరే కాంగ్రెస్, ఢిల్లీ గురించి అనట్లేదు, నేను దేశవ్యాప్తంగా చెప్తున్నాను. దేశవ్యాప్తంగా కూడా లైక్ ఇప్పుడు కాంగ్రెస్ డిఎన్ఏ ఏదైతే ఉందో, సెక్యులర్ థాట్ ప్రాసెస్ ఇంకోటి ఉన్నాయో, అంటే మీరు ఆమ్ ఆద్మీ పార్టీ రేజ్ అయింది అని అంటే, ఆమ్ ఆద్మీ పార్టీ రేజ్ ఎట్లా అయింది? కాంగ్రెస్ గవర్నమెంట్ పోయిన తర్వాత ఆమ్ ఆద్మీ రేజ్ అయింది, అంతే కదా. షీలా దీక్షిత్ ప్రభుత్వం పోయింది, కాంగ్రెస్ 0 అయిపోయింది, బీజేపీ వర్సెస్ ఆమ్ ఆద్మీ పార్టీ అయింది. ఇప్పుడు మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీయే గెలిచింది. ఇప్పుడు పంజాబ్ ఏమైంది? పంజాబ్ కాంగ్రెస్ చేతుల్లో నుంచే, పంజాబ్లో బీజేపీకి ఏం లేదు నిజానికి, బట్ కాంగ్రెస్ చేతిలో నుంచే ఆమ్ ఆద్మీ పార్టీ లాక్కుంది అధికారాన్ని. ఈవెన్ గుజరాత్లో కూడా అదే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. హర్యానాలో మొన్న అదే ప్రయత్నం చేశారు, కానీ వర్కౌట్ కాలేదు. కాంగ్రెస్ ఇంకా వీక్ కాలేదు హర్యానాలో. అంటే ఆమ్ ఆద్మీ పార్టీ కనుక బలపడుతూ పోతుంది అని అంటే, అది ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫోర్సెస్ ఏం చేస్తాయంటే, ఇన్వెస్ట్ ఎవరి మీద చేయాలి, రాబోయే 5 ఏళ్ళు ఎవరి మీద ఇన్వెస్ట్ చేయాలనే క్వశ్చన్ వస్తుంది. ఆ ఇన్వెస్ట్ చేసే క్రమంలో ఇప్పుడు రేపు పొద్దున కేజ్రీవాలే మాకు మెయిన్ అనుకున్నారు అనుకోండి, ఇండీ బ్లాక్ కేజ్రీవాలే లీడ్ చేస్తారని చెప్పి అందరినీ ఒప్పించి ఒక అమికబుల్గా తీసుకొచ్చారనుకోండి, సో కేజ్రీవాల్ మోదీకి అపోనెంట్ అవుతాడు. సో అట్లాంటి వాతావరణంలోకి వెళ్ళే ప్రమాదం ఉంది. కాబట్టి రాహుల్ గాంధీని ప్రేమించే శ్రేణులు ఎవరు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ గెలవాలని కోరుకోరు. బీజేపీ కోరుకోవడం కాదు, అసలు కాంగ్రెస్ కోరుకోదు అనేది నా అభిప్రాయం. ఓకే చూద్దాం రాబోయే 2 నెలల్లో ఎలాంటి పరిణామాలు ఉంటాయి, బీజేపీ ఎలా ముందుకెళ్తుంది, ఆమ్ ఆద్మీ పార్టీ ఇంకా ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తుంది, కాంగ్రెస్ పార్టీ ఏమైనా పుంజుకుంటుందా, ఇవన్నీ కూడా ప్రస్తుతానికైతే క్వశ్చన్ మార్క్సే. లెట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. ఇది వాళ్ళ ప్రత్యేక చర్చ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఇంతవరకు NHTV అలాగే నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.